హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు చాలా టేస్టీగా ఎమ్మీగా అండి వీకెండ్ స్పెషల్ అనమాట. ఏంటంటే మనం గోబీ మంచూరియా చేసుకున్నామండి. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఇంకా ఆలస్యం ఎందుకు వచ్చేసేయండి, ప్రిపేర్ చేసుకుందాం. ఈరోజు ఏంటంటే అండి మనం చక్కగా నా స్టైల్లో గోబీ మంచూరియా చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఈజీ ప్రాసెస్ అనమాట. చూడండి, వీటి కోసం ఏంటంటే మనము క్యాలీఫ్లవర్ని తీసుకొచ్చేసి ఈ సైజులో అయితే నేను పీసెస్ కట్ చేసుకున్నానండి. వీటిని పక్కన పెట్టేశాను. అలాగే దానికోసం ఏంటంటే ఒక స్టవ్ ఆన్ చేసేసి ఒక గిన్నె పెట్టేసి హాట్ వాటర్ అయితే బాయిల్ చేస్తున్నానండి. ఈ హాట్ వాటర్ అనేది బాగా తెరిలిన తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ క్యాలీఫ్లవర్ అయితే ఇందులో వేసుకోవాలండి. ఇదిగోండి, ఇట్లా వేడి నీళ్ళన్నీ కూడా రోల్ బాయిల్ చూసారా మంచిగా మరుగుతున్నాయండి. వీటిలో మనం ఏంటంటే ముందు 200 గ్రామ్స్ క్యాలీఫ్లవర్ ఇలా కట్ చేసేసానండి. ఈ సైజ్ అనమాట పీసెస్, ఎందుకంటే మంచూరియాకి మంచి కుక్ అవ్వాలి కాబట్టి. వీటిని ఇప్పుడు ఇందులో వేస్తున్నామండి. ఎందుకు వేడి నీళ్ళల్లో అంటే ఇది మంచిగా కుక్ అవుతుంది. అలాగే ఏమన్నా పురుగులు ఉంటాయండి క్యాలీఫ్లవర్లో, మనకు తెలియకుండా పురుగులు అనేవి ఉంటాయి అనమాట. అవి కూడా ఏంటంటే ఈ హాట్ వాటర్కి బయటకు వచ్చేస్తే నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట. వీటిని కొంచెం 80% కుక్ అయ్యే విధంగా అయితే మనం కుక్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, చక్కగా ఉడికించుకున్నామండి. మనకి 80% అనమాట. ఇట్లా మనం ప్రెస్ చేస్తే తెలిసిపోతుంది, చూసారా ఇట్లా. ఇప్పుడు వీటిని ఏంటంటే మనం వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఏంటంటే ఒక వేరే బౌల్లో చల్లటి నీళ్ళు, రూమ్ టెంపరేచర్ ఉన్న వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్లో ఇవి వేసేయాలన్నమాట. ఎందుకంటే హాట్ వాటర్లోనే మనం ఎక్కువసేపు ఉంచామనుకోండి ఓవర్ కుక్ అయిపోతుంది. వాటర్లో పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను అనమాట. ఇదిగోండి, ఇప్పుడు మిక్స్ చేసుకుంటాం కోసం అని చెప్పేసి ఒక బౌల్ తీసుకున్నాండి. ఆ బౌల్లో మనం ముందుగా ఈ రూమ్ టెంపరేచర్ ఉన్న వాటర్లో పెట్టాం కదా, వీటిని తీసేసి ఫస్ట్ అయితే మనము ఈ బౌల్లో వేసేసుకున్నామండి. ఇదిగోండి, ఫస్ట్ దీనికి ఏంటంటే మనము 2 టేబుల్ స్పూన్ మైదా అండి. అలాగే కొంచెం క్రిస్పీగా రావాలి కదండి, దానికోసం అలాగే మన క్యాలీఫ్లవర్కి చక్కగా కోట్ కోసం కాబట్టి దీనికి ఏంటంటే అలాగే సేమ్ మెజర్మెంట్ 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అనమాట. ఈ కార్న్ఫ్లోర్ మీ దగ్గర లేకపోతే మీరు బియ్యపిండి రైస్ ఫ్లోర్ ఉన్నా కానీ వేసుకోండి. అది కొంచెం క్రిస్పీనెస్ కోసం అండి, బాగుంటుంది అనమాట. ఇదిగోండి, ఇప్పుడు దీన్ని ఏంటంటే మనం చక్కగా కలుపుకోవాలన్నమాట. ఈ మైదాను ఈ కార్న్ఫ్లోర్ అనేది మన క్యాలీఫ్లవర్కి పట్టే విధంగా అయితే మనం మిక్స్ చేసుకోవాలండి. ఒకవేళ కొంచెం వాటర్ ఏదన్నా కావాలంటే కొంచెం వాటర్ వేసేసుకోవాలి, ఎందుకంటే ఇదంతా కూడా కొంచెం లైట్గా కోటెడ్గా రావాలన్నమాట. ఈ వాటర్ సరిపోతుంది. ఒకవేళ లేదంటే మీరు కొంచెం యాడ్ చేసి చేయనట్టు అనమాట. ఇట్లా స్ప్రింకిల్ చేసేసుకోవటం అంటే చల్లుకోవటం అనమాట. వాటర్ కొంచెం చల్లేసుకుంటే సరిపోతుందండి. ఇదిగోండి, ఇట్లా చూసారు కదా, ఇలా చేసేసాను. నాకైతే ఈ వాటర్ సరిపోయినాయండి. మనం ఎక్కువ వాటర్ కూడా ఏమీ యాడ్ చేయలేదు. ఒకవేళ మీకు అవసరం అనుకుంటే కొంచెం అట్లా మీరు చల్లేసుకొని వీటిని అయితే ఇలా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేస్తాను, వేరే ప్రాసెస్ చూద్దాం. ఇవన్నీ స్టవ్ ఆన్ చేసేసాను, గిన్నె పెట్టేసాను. ఇప్పుడు దీనికి మనము ఆయిల్ యాడ్ చేసుకోవాలన్నమాట. డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ అయితే మనం వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిపోయిందండి. హీట్ అయ్యే వరకు హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత అయితే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మంచిగా ఆల్రెడీ కుక్ అయినాయి కాబట్టి పెద్ద ఎలా వేసినా ఏం కాదండి, మంచిగా బాయిల్ అయిపోతాయి, మంచిగా కుక్ అయిపోతుంది. మన మంచూరియా లోపల కూడా పచ్చిగా ఏమి ఉండదు అనమాట. ఎందుకంటే మనం మంచిగా 80% ఆల్రెడీ మనము కుక్ చేసి వాడుతున్నాం కాబట్టి. ఇదిగోండి, ఇవి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మనం వీటిని వేయించేసుకోవాలండి. రండి, చక్కగా బ్రౌన్ కలర్లోకి టర్న్ అయిపోయినాయి అనమాట ఇవన్నీ, చూసారు కదా. ఇప్పుడు మనము వీటిని తీసేద్దాం. తీసి పక్కన పెట్టేసి మిగిలిపోయినవి కూడా ఇంకా సేమ్ ప్రాసెస్ అండి, ఇలానే వేయించేసుకోవాలన్నమాట. ఇదిగోండి, వీటిని ఇలా పక్కన పెట్టేస్తున్నాను. స్టవ్ ఆన్ చేశానండి. ఒక పాన్ తీసుకున్నాను. అది పెట్టేసి దీనిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేస్తున్నానండి. చూడండి, ఇదిగోండి, ఇప్పుడు ఇందులో ఏంటంటే అల్లం అండి, జింజర్ అనేది 1 టేబుల్ స్పూన్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నది వేసుకున్నాము. ఇవైతే కనుక ఆనియన్స్ అనమాట. ఇవి కూడా మనము 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాము. అలాగే చూడండి, పచ్చిమిర్చి కూడా 1 టేబుల్ స్పూన్ అనమాట. ఘాటును బట్టి వేసుకోండి. ఇవి కొంచెము మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇందులోనే ఏంటంటే మనము ఎల్లిపాయలండి, గార్లిక్, ఇవి చక్కగా ఇదిగో 1 టేబుల్ స్పూన్. ఇవి మంచి టేస్ట్ వస్తుందండి. ఒక పెద్ద టేబుల్ స్పూన్ అయితే మీరు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మంచి టేస్ట్ మంచూరియాకి రావాలంటే కంపల్సరీగా వేసుకోవాలన్నమాట, బాగుంటుంది. తినేటప్పుడు ఈ అల్లము ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అనమాట. సో ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మనము లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ. ఇదిగోండి, కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి కదండి. ఇంకా మళ్ళీ మాడిపోతే బాగుండదు అనమాట. ఇప్పుడు దీనికి చూడండి, హై ఫ్లేమ్లో పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ టమాటో సాస్ అండి, అలాగే సోయా
నా దగ్గర అయితే డార్క్ సోయా ఉందండి, సో నేను అదే వాడుతున్నాను. దీన్ని కూడా ఒక టేబుల్ స్పూన్ మనము యాడ్ చేసుకోవాలన్నమాట. అలాగే రెడ్ చిల్లీ, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదండి, ఇక్కడ ఏంటంటే కొంచెం రెడ్ చిల్లీ మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే కనుక స్కిప్ చేసుకోండి. ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్, ఇవన్నీ 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాం కదా, వెనిగర్ అనమాట. ఇది కూడా షాపుల్లో దొరుకుతుందండి వెనిగర్. ఇదైతే మనము హాఫ్ టేబుల్ స్పూనే వేసుకోవాలండి, ఎందుకంటే ఇది కొంచెం పుల్లగా అట్లా ఉంటుంది, టేస్ట్ కోసం అండి. ఫుల్ టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నారనుకో మీకు పుల్లగా అయిపోతుంది అనమాట, టేస్ట్ అంతా మంచిగా ఉండదు. సో దీన్ని ఒకసారి మనము ఐ ఫ్లేమ్లోనే మంచిగా మిక్స్ చేసుకోవాలి చూడండి. అండ్ ఇందులో దీనికి మంచిగా టేస్ట్ అయ్యేదండి ఇదిగోండి, ఇలా ఈ చట్నీ లాగా దొరుకుతుంది అనమాట. ఇది కూడా మిర్చి కొంచెం అట్లా ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది, వేస్తే మాత్రం బాగుంటుందండి. ఇది ఉంటే వేసుకోండి, లేకపోతే లేదనమాట. ఇదిగోండి ఇట్లా, ఇది కొంచెం దొరికితే తెచ్చుకోండి, లేదంటే ఆప్షన్గా అండి. చూసారు కదా. ఇప్పుడు దీనికి మనం అసలు సాల్ట్ వేసుకోలేదు కదండి, సరిపోయేంత సాల్ట్ అయితే మనము జస్ట్ కొంచెం వేసుకోవాలన్నమాట. ఒక పావు టేబుల్ స్పూన్ అలానే పడుతుంది, ఎక్కువేం పట్టదు. లాస్ట్లో కూడా కొంచెం మనము వేసుకుంటే సరిపోతుంది. చూసారా. గ్రీన్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకోండి మీ దగ్గర ఉంటే. ఇవన్నీ వేగాకండి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, కొంచెం. చూసారుగా ఇప్పుడు మంచూరియా మంచి కలర్ వచ్చిందండి. ఇప్పుడు దీనికి ఏంటంటే మనము చక్కగా ముందుగా మనము వేయించి పెట్టుకున్నాం కదండి, ఇవన్నీ కూడా యాడ్ చేయాలన్నమాట. ఇవన్నీ యాడ్ చేశాక కలిపాకండి. మరి డ్రైగా ఉందనుకుంటే మీకు కొంచెం గ్రేవీ స్ట్రక్చర్ కావాలంటే లైట్గా ఏంటంటే వాటర్ యాడ్ చేసుకోండి, అప్పుడు మంచిగా కొంచెం ఇవి కుక్ అయిపోతాయి అనమాట. మరి డ్రైగా అవ్వకుండా బాగుంటుందండి. ఇది చూసారండి. ఇప్పుడు నేను వీటికి కొంచెము వాటర్ యాడ్ చేస్తున్నాను. కొంచెం మనకేంటంటే కొంచెము మరి డ్రైగా అంటే పిల్లలు తినరు, మనం తినము కదా, దానికోసం చెప్పేసి చూడండి కొంచెము వాటర్ యాడ్ చేసేసి చక్కగా మనము కుక్ చేసుకోవాలండి. అప్పుడు కొంచెం మెత్తగా అయిపోతుంది, బాగుంటుంది తినడానికి. ఒక 2 మినిట్స్ అట్లా మనము లిడ్ పెట్టేసాం అనుకోండి, చక్కగా అది సాఫ్ట్ అయిపోతుంది అనమాట. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి సరిపోయిందో లేదో, లేదంటే కొంచెం మీరు వేసేసుకోండి. ఇదిగోండి చూడండి, మన గోబీ మంచూరియా అండి. చూసారా ఎంత ఎమ్మిగా ఉందో చూడటానికి, చాలా టేస్టీగా ఉంది. గోబీ మంచూరియా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులో లాస్ట్లో కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ అండి, ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. లాస్ట్లో చూసారా చక్కగా ఉల్లికాడలండి, ఉల్లి పొరకలు, ఉల్లికాడలు, ఉల్లి ఆకులు అంటారు కదా, ఇవి అనమాట. ఇవి కూడా చక్కగా మనము వేసేసుకొని ఒకసారి అంత ఐ ఫ్లేమ్ మీదే ఉండాలి కదా ప్రాసెస్. కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటం అండి, అంతే. చూసారా మన గోబీ మంచూరియా ఎంత టేస్టీగా రెడీ అయిపోయిందండి. ఇంకా వేడిగా చక్కగా తినేయటం అనమాట. ఇలా తినేముండి కొంచెం మన నువ్వుల్ని అక్కడక్కడ మనము యాడ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా బాగుంటుందండి. కొంచెం మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఈరోజు ఏంటంటే అండి, పిల్లలకి పెద్దలకి అందరికీ ఇష్టమయ్యే మంచూరియా అండి. మనం ఏంటంటే హెల్దీగా ఇంట్లో చేసుకున్నాము, అదేంటంటే గోబీ మంచూరియా అనమాట. టేస్ట్ అయితే అదిరిపోయిందండి, చాలా బాగుంది. మీరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చూసి ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించి నా వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్దీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.